అన్ని పండుగలేమో గాని దసరా అంటే ధూమ్ ధామ్‌గా చేసుకునే పండుగ. ఓ దిక్కు నవరాత్రుల పేరు మీద భక్తిగా పూజలు చేసుకుంటేనే, ఇంకో దిక్కు బతుకమ్మతోని పాటుగా మస్తు ఆటలు, పాటలు, డీజేలు, కోలాటాలు, దాండియాలతోని అందరూ సంబరాలు చేసుకుంటారు. అట్లనే ఓ తాన ఆడోళ్ళంతా బ్యాండ్ సప్పుడుతోని సందడి చేసిన వీడియో ఓటి పొట్టు పొట్టు తిరుగుతుంది. చూస్తే గూస్ పింపుల్స్ పక్కా. అన్ని పండుగలు ఒక ఎత్తు అయితే దసరా పండుగ ఇంకో ఎత్తు. నవరాత్రుల పేరు మీద దేశమంతా దేత్తడిగా సంబరాలు చేస్తుంటారు. మన తాన బతుకమ్మ కోలాటలు ఎట్లనో ఒక్కో తాన దాండియా గర్భా అనుకుంటా తీరొక్క రకంగా ఆడి వాడుతుంటారు. అట్లనే ముంబైలో ఓ తాన అమ్మవారిని నిలబెడితే ఆడ ఆడోళ్ళంతా కూడి బ్యాండ్ కొట్టి ధూమ్ ధామ్ చేసిర్రు ఇట్లా. మరి ఎప్పటి సంది ప్రాక్టీస్ ఉందో ఏమో గాని ఒక్కరు కూడా అటు ఇటు కాకుండా అందరు ఒక్క తీరుగా బ్యాండ్ కొడుతుండే వరకల్లా చూసిన ఆ కొద్ది చూడబుద్ధి అవుతుంది కదా. మామూలుగా మొగోళ్ళు బ్యాండ్ కొట్టుడే కామనే గాని దుర్గా నవరాత్రులు అంటేనే అమ్మవారిని గొల్చే పండుగ. అందుకే ఇట్లా ఆడోళ్లే మాకేం తక్కువ అని ఇట్లా ముంగట్టుకొచ్చినట్టుర్రు. ఇక ఆడున్నోళ్ళు మనమే చూసి ఖుషి అయితే ఎట్లా, అందరు చూసి మురిచిపోవాలి కదా అని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టే వరకల్లా మస్తు వైరల్ అయి వాట్సాప్ స్టేటస్లకు ఇన్స్టా పోస్ట్ లెక్క పట్టింది వీడియో. ఇప్పుడే ఇట్లుంటే ఇంకా దసరా నాటికి దేశం మీద ఏ తీర్లుంటాయో ఇక సంబరాలు చూడాలి. రూల్ ప్రకారం లేదని ఎన్ కన్వెన్షన్ను కూలగొట్టిండ్రు. సర్కారు గ్రేటు, ఎవ్వరినైనా ఒక్క తీర్లా చూస్తుందని అందరు మెచ్చుకుర్రు. ఆ మెప్పును వారం రోజులన్నా తాజాగా ఉండనియలేదు. కొండా సురేఖ అక్క ఇంట్లోనే నాగార్జున సార్ కుటుంబాన్ని బజాట్లేసి పండ్లో పండ్లు అని అమ్మింది. అటు నాగార్జున సార్ కూడా ఊకుంటుంటే పతొక్కలు మా మీద పడి ఏడుస్తుండ్రని ఆయంత 100 కోట్లకు కొండా సురేఖ మీద పరువు నష్టం దావేసిండు. అదైనా తెల్లారే నాగార్జున సార్ మీద ఒక ఆయన పోయి కేసు పెట్టిండు. మరి ఇక దీన్ని ఎట్లా చూడాలనో, కొండా సురేఖ మీద పరువు నష్టం దావేయంగానే నాగార్జున మీద కేసు ఎందుకైందో మీకేమన్నా అనిపిస్తే కామెంట్లలో చెప్పుండ్రి. అధికారంలో ఎవ్వరున్నా వాళ్ళ పార్టీ లీడర్లకు చట్టాన్ని మించిన గౌరవం దక్కుతుంది కదా ఎప్పుడైనా ఎక్కడైనా. అట్లనే మన తెలంగాణలో చట్టాన్ని ఒక మెట్టు దించి అధికార పార్టీ మద్దతుదారులను ఒక మెట్టెక్కిస్తున్నట్టే ఉన్నారు అధికార వ్యవస్థను నడిపించేటోళ్ళు. మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్ గులగొట్టిరు. అది కోర్టుల కేసు నడుస్తున్నది. ఇది ఇట్లుండగానే నాగార్జున సార్ చెరువుల ఫంక్షనాలు కట్టిండని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేట ఆయన కేసు పెట్టిండు. మరి జనం కోసం భాస్కర్ రెడ్డి గారు అది కట్టినప్పటి సంది ఏడుండో తెలియదు. కూలగొట్టినాక హైదరాబాద్ పోయి హద్దులు సెట్ చేసి రాళ్ళు వాతినాక మళ్ళీ కేసు పెట్టేది ఏమున్నది? ఆ ముచ్చట మీద మళ్ళీ హైకోర్టులో కూడా కేసు నడుస్తూనే ఉన్నది. నాది రూల్ ప్రకారమే కట్టిన ఫంక్షన్ హాలు, ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చింది. చెరువు జాగం తెలిస్తే మేమెందుకు కడతామని కోర్టుకు పర్మిషన్ కాయిదాలు అప్పచెప్పిండు. ఏడికాడ పొతం పెట్టినాక మళ్ళా నాగార్జున సార్ అక్రమంగా కట్టిండని పోయి కేసు పెట్టుట్లా ఆంతర్యం ఏందన్నది ఎరికైతలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొండా సురేఖ మీద పరువు నష్టం దావేసినందుకే కక్ష సాధింపు కోసం ఇట్లా కేసులేసి ఇబ్బంది పెట్టాలని చూస్తురని చాలా మంది నెట్టన్నలు మండిపడుతున్నారు. నాగార్జున సార్ ఫంక్షన్ హాల్ కట్టింది కూలగొట్టినాక తెలిసింది అతమరికి ఇప్పుడు పోయి కేసు పెట్టిరు. ఇదేదో 14 ఏళ్ల కిందటనే కదా చేయవలసింది. ఇప్పుడు వచ్చి కేసు పెట్టిరంటే వెనుకపంటి మోటో ఏందో ఉట్టిగానే అర్థమవుతుంది అని అనుకుంటే అక్కినేని ఫ్యాన్స్ కూడా ఆగ్రహం అవుతున్నారట.